హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ప్రెజెంట్ తిరుపతిలో అయితే ఉన్నా. తిరుపతి నుంచి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన నేనైతే కొండపైకైతే వెళ్తున్నాను. ఈ అలిపిరి మెట్ల మార్గం అయితే మొత్తం 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది డిస్టెన్స్. స్టెప్స్ వచ్చేసి 3550 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్‌లోనే మనం కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని కాలినడకన మార్గాన్ని అయితే మనం మొదలుపెట్టేయాలి. అఫీషియల్‌గా మన కాలినడకనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ముందర కనిపిస్తుంది ఆ బోర్డు, తిరుమల కాలినడక మార్గము. మేమైతే దర్శనానికి ఏ టికెట్ అయితే తీసుకోలేదు, డైరెక్ట్ ఇట్లా కాలినడకన వెళ్ళిపోతున్నాం. మధ్యలో మనకు టికెట్లు అయితే దొరుకుతాయంట, లేదంటే పైకి వెళ్ళిన తర్వాత కూడా ఉచిత దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. ముందే టికెట్లు తీసుకుందామంటే అక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు. సో ఇట్నే వెళ్ళిపోతున్నాం, ఇంకా చూద్దాం ఏమవుతుందో. మేము మార్నింగ్ 7:30కి అయితే ఈ నడక అయితే స్టార్ట్ చేసినాం. మేము వెళ్ళే దారిలో చూడండి మాకైతే జింకలు అయితే కనిపించినాయి. ఒకసారి చూపిస్తా చూడండి. 400 మెట్లు వచ్చినాయి, ఇంకా 3150 మెట్లు ఉన్నాయి. ప్రజెంట్ అయితే 700 మెట్లు ఎక్కినాం. ఇంకా 8.5 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. వీళ్ళు చూడండి, మనం నడవడమే కాస్త కష్టం అనుకుంటే వీళ్ళు ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పైకి అయితే వస్తున్నారు. సక్సెస్ఫుల్లీ 1000 స్టెప్స్ కంప్లీటెడ్. ప్రతి 200 మెట్లకు ఒకసారి బ్రేక్ తీసుకుంటున్నాం కాబట్టి 1000 మెట్లు అల్సర్ లేకుండా కంప్లీట్ చేసినాం. ఇప్పుడే అల్సర్ వస్తలే అని చెప్పి సంబరపడ్డాం. ఒక 100 మెట్లు ఎక్కేసరికి మళ్ళీ అల్సర్ స్టార్ట్ అయింది. చూడండి మొత్తం ఎంత స్లోప్ ఉందో. 100 మెట్లు డైరెక్ట్ ఇట్లా ఉన్నాయి. ఇట్లా కూడా ఇంకొక 100-200 మెట్లు ఇట్నే ఉన్నాయి. ఇంకా అల్సట భరించలేక లెమన్ జ్యూస్ తాగుతున్నాం. ఇంకా 2350 మెట్లు ఉన్నాయి. ఇంకా మీకు ఇక్కడ కనిపించే వాటర్ బాటిల్స్ ఉన్నాయిగా, ప్లాస్టిక్ అయితే నిషేధం. మొత్తం సీసాతోనైతే ఉంటుంది వాటర్ బాటిల్. 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. విత్ సీసా కావాలి మనం క్యారీ చేసుకుందాం అనుకుంటే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాడు. మనం నడవడానికే ఇంత కష్టపడుతుంటే ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు చూడండి, డైలీ ఇలా సామాన్లు మోస్తూ ఎక్కాలి. ఇంత కష్టపడి మోసుకొస్తారు కాబట్టి ఇక్కడ ప్రైసెస్ అన్నీ కొంచెం హైగా ఉంటాయి. ఇక్కడ ఈ బ్రదర్ చూడండి, ఎక్కడానికి ఓపిక లేక స్ట్రెచ్లు అయితే చేస్తున్నాడు. ఇంకో బ్రదర్ని చూడండి, మొత్తం ఇక్కడ బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది ఈ బ్రదర్ది. కానీ మనం ఎంత అలసిపోయినా కానీ ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ కనుక మనం నడిస్తే ఈజీగా కొండపైకి అయితే ఎక్కగలుగుతాం. అదే మన వెంకటేశ్వర స్వామి మహత్యం. మనం కొండపైకి వెళ్ళే కొద్దీ అలసిపోతూ ఉంటాం. మనకి ఏదో ఒకటి వాటరో ఫుడ్డో కావాలనిపిస్తుంది. కాకపోతే ప్రైసెస్ అయితే చాలా హైగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ స్వీట్ కార్న్కి అయితే వాడు 50 రూపాయలు అయితే ఛార్జ్ చేసిర్రు. కానీ వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ పైకి తీసుకురావడానికి అయితే అంత ఈజీ టాస్క్ అయితే కాదు. మెట్లు ఎక్కుకుంటూ సామాన్ అంతా మోసుకుంటూ రావాలి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఛార్జీలు తీసుకోవడంలో తప్పేం లేదనిపిస్తుంది. నేనైతే మొత్తానికి 2100 స్టెప్స్ అయితే ఎక్కినా. ఇంకా 1450 స్టెప్స్ అయితే పైకి వెళ్ళాలి. మెట్ల మార్గానికి కాసింత బ్రేక్ అయితే దొరికింది. ఒక 1/2 కిలోమీటర్ నుంచి మంచి ప్లెయిన్ రోడ్ అవుతుంది. రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకా 1200 మెట్లు అయితే ఉన్నాయి. మొత్తం 2800 మెట్లు అయితే వచ్చేసినాం. మనం ఈ అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు ఘాట్ రోడ్ కూడా పక్క పంట వస్తుంది చూడండి. మనకైతే మెట్ల దారిలో మధ్యలో ఘాట్ రోడ్ అయితే జరిగింది చూడొచ్చు. బస్సులు అయితే వెళ్తున్నాయి. మనం ఇట్లా సబ్వే నుంచి కిందికి వెళ్ళి అక్కడ కనిపిస్తున్న పైకి అయితే వెళ్ళిపోవాలి. మనం మళ్ళీ కాస్త ముందరికి వచ్చిన తర్వాత మనకు వెళ్ళే ద్వారిలో జింకలు అయితే మళ్ళీ కనిపిస్తున్నాయి చూడండి. ఈసారి అయితే 7-8 జింకలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్రీగా ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. మనం అడవి దారిలో నుంచే ఇట్లా వెళ్తాం. పక్కపొంటి ఘాట్ రోడ్ ఉంటుంది. మధ్యలో మనకి ఇలా జింకలు, అడవి ఉడతలు ఇట్లా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా 950 స్టెప్స్ అయితే ఉన్నాయి. మాకు మధ్యలో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపించింది. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. మేము కాస్త ముందరికి వచ్చిన తర్వాత మాకు ఈ అడవి ఉడత అయితే కనిపించింది చూడండి. ఇటువంటి ఉడతను చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైం. ఇంత పెద్ద ఉడతను చూడడం కూడా ఫస్ట్ టైం. భలే ఉంది ఇది. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ చూడండి, పుల్లు తిరిగే ప్లేస్కి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం ఇట్లా వాకింగ్ చేసేటప్పుడు పక్క పొంటి ఇట్లా అడవిలోకి దారులు అయితే కనిపిస్తున్నాయి.
చూస్తే వెళ్ళాలని టెంప్టింగ్ ఉంది కానీ ప్రతి చోట్ల బోర్డులు అయితే పెట్టారు. పులులు, సింహాలు ఉంటాయి, అడవి జంతువులు ఉంటాయి, అస్సలు వెళ్ళొద్దని చెప్పి. స్టార్టింగ్లో 8.3 కిలోమీటర్స్ అని ఉంది కానీ మేము వెళ్తూనే ఉన్నాం, అవి వస్తూనే ఉన్నాయి మెట్లు. దారాయి తోడట్లేదు. ఇంకా ఆగి ఆగి నడిస్తే అలసట ఏం రావట్లేదు కానీ టైం ఎక్కువ గడిచిపోతుంది. ఆల్రెడీ 3 అవర్స్ పైన అవుతుంది మేము నడవబట్టి. ఇంకా 1000 స్టెప్స్ ఉన్నాయన్నారు. వెళ్ళాలి ఇక. మనం మొత్తం 2800 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా 4 కిలోమీటర్లు అవుతుంది తిరుపతికి అయితే. ఇప్పుడు ఈ దారి చూస్తున్నారు కదా, ప్లేన్ ఉంది కదా, మెట్లు అయితే లేవు కదా, ఇదైతే కౌంట్లోకి రాదన్నమాట. మనకి ఇంకా 700-800 మెట్లు అయితే ఉంటాయి, కానీ ఇట్లా ప్లేన్గా ఉన్నదని మాత్రం కౌంట్ చేయరు. మనకైతే ఇలా వచ్చే దారిలో అయితే మొత్తం జంతువులు అయితే కనిపిస్తున్నాయి. ఒక పులులు, సింహాలు, ఏనుగులు ఇవి తప్ప అన్ని జంతువులు అయితే కనిపిస్తున్నాయి. ఎలుగుబంటి కనిపించు ప్రదేశం. ఇక్కడ ఎలుగుబంటి అయితే కనిపిస్తుందంట, డేంజర్ అని చెప్పి ఇక్కడ బోర్డులు అయితే పెట్టారు. అడవిలోకి వెళ్ళొద్దన్నారు, మరి ఇవేం మెట్ల దారి ఉంది అడవిలోకి. ముగ్గు బావి మండపంకి అయితే ఏరుకున్నాం. 2840 స్టెప్. ఇంకా తిరుమలకైతే ఇంకా 3 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడైతే చూడండి, చిరుత పుల్లు తిరిగే ప్రదేశం అంటే ఇది. మనకు వెళ్ళే మార్గ మధ్యంలోనే ఇది ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత కాస్త ముందరికి వెళ్ళగానే మనకు ఘాట్ రోడ్ అయితే తరుగుతుంది, ఒక 1-2 కిలోమీటర్స్ అట్లా. ఇక్కడ చూడండి, ఘాట్ రోడ్ నుంచి నడిచేటప్పుడు వ్యూస్ అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో. కొండల మీదకెళ్ళి మనం వెళ్తూ ఉంటాం, వ్యూస్ అయితే సూపర్గా ఉంటుంది. మెట్ల మార్గం అయితే అయిపోయి ఇప్పుడు మనం ఘాట్ రోడ్ పక్క పొంట అయితే నడుస్తున్నాం. ఇంకా దేవస్థానం దాకా అయితే ఇట్నే ఉంటుందంట. మనం కొండపైకి ఎక్కే దారిలో ఇక్కడ చూడండి, ఈ ఘాట్ రోడ్లో నడిచేటప్పుడు ఆ కొండ మీద నుంచి నీళ్లు పడుకుంటా ఆ చప్పుడుకైతే మనం నడుచుకుంటూ ఉంటే ఆ ఫీలే వేరే ఉంది మామ. టైం అయితే 12 అవుతుంది. మోకాలు మిట్ట గోపురంకి అయితే చేరుకున్నాం. ఇంకా 2.5 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. మళ్ళీ మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు అందరూ ఒక 10 మెట్లైనా సరే మోకాళ్ళ మీద ఎక్కి తర్వాత అయితే వెళ్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడ నుంచి మొత్తం మోకాళ్ళ మీదకి వెళ్ళే ఎక్కుతున్నారు మెట్లు. మనకు వీడియోలో కనిపిస్తున్నంత ఈజీ అయితే కాదు మోకాళ్ళ మీదకి వెళ్ళి మెట్లు ఎక్కడం. అయినా కానీ చాలామంది అయితే మోకాళ్ళ మీద మెట్లు అయితే ఎక్కుతున్నారు. ఇంకా 450 మెట్లు ఉన్నాయి. 3100 మెట్లు అయితే కంప్లీట్ అయినాయి. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా 150 మెట్లు ఎక్కితే తిరుమల వచ్చేసినట్టే. ఇంకా చూడండి మామ, మొత్తానికి అయితే మనం దగ్గరికి వచ్చేసినాం. మెట్ల దారి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం అయితే నడుచుకుంటూ పైకి వచ్చినా కానీ మనకైతే ఎలాంటి దర్శనం టికెట్లు అయితే ఇవ్వలేదు. మధ్యలో ఇస్తారు అని చెప్పి అయితే కింద అన్నారు, కానీ ఎక్కడ మాత్రం టికెట్లు అయితే ఇవ్వలేరు. ఇంకా వెళ్ళి మనం ధర్మ దర్శనానికి నిల్చోవాలి. లేదంటే ఇక పైన కూడా టికెట్లు ఇస్తే మాత్రం లైన్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటా. వెళ్ళాలి, ఇంకా తెలుసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది గాయ్స్ నా అలిపిరి మెట్ల మార్గం ఎక్స్పీరియన్స్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.